ఫ్రెండ్స్ ఈరోజు జ్ఞాన గృహ సందర్శన 100/2026లో 100వ కుటుంబాన్ని ఈరోజు చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అన్న శ్రీలత అన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము ఈరోజు మహబూబ్ నగర్లో జరుగుతున్న పూలే అంబేద్కర్ ఉత్సవ కోసం వెళ్తూ ఉంటే మధ్యలో మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. మరి ముఖ్యంగా కృతి హన్వి కోసం వచ్చాము. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేదాకా ఆగాము. ఈలోపు మాకు భోజన ప్రక్రియ పూర్తయింది. మా ఉద్యమానికి తోడుగా నిలుస్తూ ఉద్యమంలో భాగస్వామి అయిన కిరణ్ అన్నకి మమ్మల్ని ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్గా భావించి మంచి భోజనం ఏర్పాటు చేసిన శ్రీలతక్కకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదాసు నరేష్ అన్న మాట్లాడాలి. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్, అందరికీ ఉద్యమ వందనాలు. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి అన్న. ఈరోజు 100వ జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మీ ఇంటికి వచ్చినందుకు, అలాగే శ్రీలతక్క గారికి ధన్యవాదాలు అక్క, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మంచి రుచికరమైన భోజనం, అన్నింటిని మించి ఆ చారులో ఆ పల్లీలు పెట్టింది చాలా బాగుంది అక్క. నిజంగా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇలాగే మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని అంటే అన్నను మళ్ళీ పిలవకుండా అన్నను మళ్ళీ పిలవకుండా అందరి ఇళ్ళకు తిరగడం కోసం అన్నను వదిలిపెట్టాలని ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున రిక్వెస్ట్. థ్యాంక్ యూ అన్నాడు. జై భీమ్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక డాడీతో వెళ్దామని అనుకొని ఇక్కడికి రావడం జరిగింది. రాగానే బాబాయ్ బాగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లి కూడా చాలా సంతోషంగా ఉంది. మంచి చికెన్ కర్రీ పెట్టారు. నేనైతే ఇంకా చెల్లెలు రాట్లేరని వెయిట్ చేస్తున్నా. బాగా ఆడుకునే నుంచి సంక్రాంతి క్యాంప్లో చెల్లితో చాలాసేపు ఆడుకున్నాను నేను. ఇక్కడికి వచ్చిన వెంటనే అన్నయ్యని పలకరించి మంచిగా ఆడుకున్నాము. పేపర్ తోటి ఏదో చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చినందుకు డాడీకి థ్యాంక్స్. మరియు అమ్మమ్మ కూడా బాగా పలకరించింది మళ్ళీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ వంతు. ఓకే, ఇప్పుడు మన సంక్రాంతి క్యాంపుకి వచ్చిన చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాం మనము. శ్రీలత సంక్రాంతి క్యాంపులో ఏవి తనకు హైలైట్గా అనిపించాయి, ఆ క్యాంప్ ఎలా అనిపించిందో తన మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. సంక్రాంతి సంబరాల్లో మేము కూడా పాల్గొన్నాము. చాలా బాగా జరిగింది. ఒక్క గేమ్ అయితే చెప్పగలుగుతాం, అన్ని గేమ్స్ చాలా బాగున్నాయి. కుర్చీ గేమ్స్ కానీ వీళ్ళకి ఇది లేదు, కపుల్ గేమ్స్, చైర్ గేమ్స్, కుక్క బొక్క గేము చిల్డ్రన్స్ది, అలాగే ఇంకా చైర్ గేమ్స్ చిల్డ్రన్స్వి చాలా జరిగాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు జై భీమ్, జై ఇన్సాన్. 100వది మా ఇంటికి రావడం హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు కలిసి మీతోటి మేము కూడా ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళని కలుస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళ ప్రత్యేకతలు చూసి అభినందిస్తూ వాళ్ళు సక్సెస్ అయినవన్నీ తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ కళలని గుర్తిస్తూ, అలాగే ఎక్కడైనా ఇంకా అవకాశం ఉంటే మద్దతును ప్రకటిస్తూ కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఒక మంచి ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని మనసారా కోరుతూ మరో కుటుంబంతో మేము ముందుకు వస్తాం. మీరు కూడా ప్రయాణించండి, కలవండి. ఒంటరిగా 4 గోడల మధ్య జీవించొద్దు. అందరినీ కలుస్తూ వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటూ వాళ్ళ అనుభవాలను స్వీకరిస్తూ వాళ్ళ సక్సెస్ ఫార్ములాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి శ్రీలత చెల్లె చక్కటి హౌస్ వైఫ్, అంతేకాకుండా మంచి అకౌంటెంట్ అని తెలిసింది. మంచి గుడ్ హ్యాండ్ రైటింగ్, పిల్లలకి అనేక క్రియేటివ్ ఆటలు ఆడిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఖాళీగా ఉంచదు. నేను పరిశీలించినంత వరకు ఆ పిల్లల ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడంలో, తర్వాత వాళ్ళ హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవ్వడంలో, ఆర్ట్, క్రాఫ్ట్, డ్యాన్సు, సింగింగ్, తన ప్రపంచంలో తన 2 మహారాణులని చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది. పక్కనే ఖాళీ స్థలం ఉంటే మామూలుగా మన ఇంట్లో చెత్త తీసి పక్క ఇంట్లో పడేస్తాం, పక్క ఖాళీ ప్లేస్లో. కానీ ఇక్కడ పక్క చెత్త పడేయకుండా పంటలు పండిస్తూ
ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, 1-2 కాదు, అన్నీ పక్కన ఒక ఖాళీ ఫ్లాట్ ఉంటే దాని నుంచి తీసుకుంటున్నారు. రియల్లీ చాలా అభినందనీయం. కిచెన్ గార్డెనింగ్లో చెల్లెలు మనందరికీ ఎంతో ఆదర్శం. తర్వాత కిరణ్ అన్న కూడా క్రియేటివ్ మైండ్, తను ఏదైనా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తాడు. ఇట్లా చూస్తే అట్లా అతుక్కుపోతాడు. ఎలాంటి కల్మషం లేని మనిషి. నాకు తెలిసి అరుదుగా ఉంటారు. ఒకవైపు బిజినెస్ చేస్తూ సమాజంలో ఒక ఐడియాలజీని బిలీవ్ చేయడం, తను పెట్టుకున్న షాప్కి బుద్ధ విహార అని పేరు పెట్టుకోవడం, తన కంపెనీకి సింబల్ని కూడా బుద్ధుడి చక్రాన్ని పెట్టుకోవడం, కుటుంబంలో కూడా ఇది వీళ్ళ సొంత ఇల్లు. స్టోర్ రూమ్కి వెళ్ళి దేవుడి గదికి వెళ్ళి నేను ఆశ్చర్యపోయాను. దాన్ని క్రమక్రమంగా ఇంటికి అవసరమైన ముఖ్యమైన వస్తువులతో నింపేశారు. రకరకాల దేవుళ్ళ ఫోటోలతో నిత్యం పూజలు కాకుండా నిత్యం ఉపయోగించుకునే వస్తువులు పెట్టారు. అలాగే వీళ్ళ మినీ లైబ్రరీ బాగుంది. పిల్లల ప్లే థింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే పిల్లలు ఆడుకొని వయసు పెరిగినా కొద్దీ ఆ వస్తువులన్నీ ఆ చెల్లెలు ఇరుగు పొరుగు వారికి, అలాగే ఇంట్లో హెల్పర్గా వచ్చే వాళ్ళకి, ఎంప్లాయీస్కి కూడా ఇస్తూ ఉండడం నిజంగా అరుదైన క్యారెక్టర్. మరి ఇప్పటికే ఈ కుటుంబం ఇండియా మొత్తం పర్యటించిందంట. అది చాలా అభినందనీయం. రియల్లీ నేనైతే చాలా నేర్చుకున్నాను. మంచి కుటుంబంతో మాకు ఒక పరిచయం ఏర్పడినందుకు సంతోషిస్తూ, అసలు మీరిద్దరు భక్తుల ఆ విషయం మర్చిపోయాను. లేదు కాదు, చెల్లె కొంచెం భక్తురాలా ఉండే అప్పుడు ఎలా ఏమైంది? మా వారు లేడు అది ఇది అని అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి. తర్వాత మెల్లిగా దాని గురించి స్లోగా అలా కాదు ఇలాగా అని వివరించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి వల్ల ఓకే నేను రియలైజ్ అయ్యి ఓకే నిజమే అనిపించింది. మనం కష్టపడి. మీరు ఎప్పటి నుంచి ఇవన్నీ వదిలేశారు? నాకు మధ్యలో డౌట్ ఉండేది, ఉన్నాడా లేదా చిన్నప్పటి నుంచి. యాక్చువల్గా చిన్నప్పుడు అయితే లేడని పూర్తిగా సమాధుల మీద పోయి బాత్రూమ్ ఇట్లా చూస్తుండేది. అప్పుడే లేదు, దయ్యం లేదనుకున్నా. ఫస్ట్ దేవుడు లేడని కదా, దయ్యం లేదనుకున్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు కూడా ఉన్నాడా లేదా డైలమాలో ఉన్నా చాలా రోజుల వరకు. నాకు మేబీ 2014 ఆ టైంలో ఇంకా పూర్తిగా డిసైడ్ అయిపోయింది అసలు లేనే లేడు. ఇంకా అంటే కష్టాలు ఉన్నప్పుడు మనకి ఎవరు రావట్లేదు అన్నప్పుడు ఆ డిసిజన్ దాంట్లో నుంచి ఇంకా లేడు ఇంకా అనేది 2014 ఆ టైం నుంచి నేను దేవుడు లేడని నమ్మిన. ఇంకా మా అక్కయ్య కూడా టెస్ట్ చేసింది దేవుడు ఉందో లేదని. ఒక ఆవు అది ఒక పూజ దగ్గర ఒక ఆవు ఉంటుంది కదా, స్టాచ్యూ లాగా, దాంట్లో చెప్తే వస్తుంది అంటారు కదా. దాంట్లో చెప్పింది నాకు ఇప్పుడే కంఫర్ట్స్ కావాలని, అప్పుడు రాలేదు. సింపుల్. అంతే, వెరీ గుడ్. కరోనా మిమ్మల్ని ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని అయ్యప్ప స్వామిలో అన్నప్పుడు మీరేం నాకు తెలియదు అంతకుముందు మీరు ఎవరు. అప్పుడు ఏంటంటే మీరు ఎందుకు దాడి చేసిన అనేది అప్పుడు హైలైట్ అయింది. అప్పుడు మిమ్మల్ని చూసిన నేను అసలు ఎందుకు ఏం మాట్లాడిన అనేది నేను చూడడం చేసిన. కరెక్టే మాట్లాడుతుంది కదా. చాలా మంది రకరకాలు చెప్తుంటారు వాళ్ళు, అంటే ప్రవచనకర్తలు. అది మీరు ఒక ప్రైవేట్ మీ దాంట్లో మీరు చెప్పారు, అది తప్పు అనిపించలేదు నాకు 100%. దాన్ని నేను అంటే మేము ఎట్లా నేను మాట్లాడుతూ కూడా అటువంటి మాట్లాడుతుంటా రెగ్యులర్గా వాళ్ళ గురించి. అది కామన్. అది మీరు ఒక పర్సనల్ మీటింగ్లో మీరు మాట్లాడుతారు, దాన్ని హైలైట్ చేసి దాని ఇంకా కుట్ర ఉందని నేనైతే నమ్మడం కాదు, నాకు అసలు ఎగ్జాక్ట్ కుట్రనే అది. తర్వాత మీ వీడియోలు అన్నీ చూడడం మొదలుపెట్టిన. నాకు 90% నాకు మ్యాచ్ అవుతారు మీరు. మొదట్లో తిట్టుకోవాలి నిద్రపోకుండా ఎందుకు అనేదాన్ని. తర్వాత నీ ఇష్టం లేనా. మీరు మా ఫ్యామిలీని అబ్జర్వ్ చేశారు కదా, మీరేం నేర్చుకున్నారు, ఏది ఇన్స్పైర్ అయ్యారు? మేమైతే మీ పిల్లల పెంపకంకి బాగా ఇన్స్పైర్ అయ్యి మేమైతే మీ ట్రావెల్, మేము ఇంకా నార్త్కి వెళ్ళలేదు, బాగా ఇన్స్పైర్ మీ విషయంలో. తర్వాత మీరు బుద్ధిస్ట్ని ఎత్తుకోవడం బాగా ఇన్స్పైర్. చాలా ఉన్నాయి మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాయి. మీ ఫ్యామిలీ నుంచి అంటే మీరు వాళ్ళు కూడా మీ పిల్లలు కూడా వీళ్ళు ప్రశ్న జ్ఞానోదయ్ అసలు వాళ్ళ అందరిలో కలిసిపోవడం కానీ, మేము క్యాంప్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళకు చాలా హ్యూమన్ రిలేషన్స్ చాలా నేర్పించారు మీరు. అది మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేనైతే. వదినే కూడా చాలా అందరినీ మంచిగా పలకరించడం. అక్కడ కిచెన్ సొంతంగా ఆమెను నిర్వహించింది మేడం, వదినే నిర్వహించింది. మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండడం, ఇది ఇంపార్టెంట్ మన మానవ సమాజానికి.
ఏదైనా మిమ్మల్ని చూసి నేర్చుకున్నది అందరితో కలిసిపోవడం, అందరికీ మంచి విషయాలు చెప్పడం. పిల్లలు ఇద్దరు కూడా చాలా, అసలు మీరు మీటింగ్స్లలో ఇలాగా ఉన్నా కూడా వాళ్ళిద్దరు బ్యాక్ బోన్ లాగా పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళని ఒక ఆట ఆడించాలని అందరిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆడిపియడం, అందరినీ గ్రూప్ వైజ్గా చైర్స్ గేమ్స్ కానీ వాళ్ళకు కొత్త కొత్త యాక్టివిటీస్ లాగా నేర్పించడము, మొత్తం అందరినీ నవ్వుతూ కనికరియడము, అందరినీ పిన్ని బాబాయ్ అక్క చెల్లి అనడము, ఇలాంటివి చాలా. ఇప్పుడు అందరు ఆంటీ అంకుల్ అంటే ఆ ప్రేమలు లేవు. సో అలా అనడం వల్ల కొంచెం ఒక అఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. వదిన అయితే గ్రేట్ అసలు, చాలా గ్రేట్. కిచెన్ అటు తన లైఫ్ తను లీడ్ చేస్తూ మళ్ళీ మీతో ట్రావెల్ అవుతూ మీ మీటింగ్స్ అన్నీ అటెండ్ అవుతూ తను వంతుగా తను చాలా చేస్తుంది అసలు. సో తను చాలా గ్రేట్ వదిన అయితే. మీరు కూడా అన్నకంటే వదిన మీ భావాలని అర్థం చేసుకొని మీతో పాటు నడవడం అంటే చాలా గ్రేట్ అసలు. నిజంగా అంటే నేను కొన్ని వేల కుటుంబాలు కలుస్తూ ఉంటాను. ఈ ఇయర్ 2026 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 100 పూర్తి చేశాను. నా డైరీలో ప్రతి ఇల్లు వివరాలన్నీ రాసుకొని మరీ ఉంటుంది. మొన్న ఒకసారి వచ్చాను కానీ ఒక్కడనే వచ్చి అంత నాకు సాటిస్ఫై అనిపించలేదు. గడిపాను, కాసేపు ఉన్నాను, చెల్లితో ముచ్చట్లు పెట్టాను కానీ మింగిల్ అవ్వలేదు, అంత వర్క్ టెన్షన్ పడి. సో ఈరోజు వెళ్తూ రావాలనుకున్నాను, వచ్చాను. అంటే ఈ పదం చెప్పొచ్చో లేదో కానీ నాకు తెలిసి ఒక 100 మంది రెడ్డి కమ్యూనిటీ నుంచి మన సంఘంలో ఉన్నారు. వాళ్ళు అందరూ అంటే మన కమ్యూనిటీ చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి అని కానీ, అనిల్ రెడ్డి కానీ, సుధాకర్ రెడ్డి కానీ చాలామంది ఉన్నారు నాకు తెలిసి క్రియాశీలకులే. అంటే మామూలుగానే మనం రెడ్డి అనగానే ఒక అప్పర్ క్యాస్ట్ లాగా భూమి డబ్బు వ్యాపారం లాగా అనుకుంటాం, కానీ నేను నా ఒపీనియన్ మార్చుకున్నాను. మీ ఫ్యామిలీ చూశాక ఒక ట్రూ బుద్ధిస్ట్ ఫ్యామిలీ, అలాగే గ్రేట్ ఉమెన్ కైండ్, మ్యాన్ కైండ్. మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. పిలవంగానే కొందరు రారు, పిలవగానే వచ్చినందుకు చాలా హ్యాపీ. మొన్న వదినని మిస్ అయిపోయినాం, మేము అంత అరేంజ్మెంట్ చేసినాం అనమాట, వంట చేసినాము రాలేదు, చాలా డిసప్పాయింట్ అయిపోయినాము. అది నాదే పొరపాటు, కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడికి వస్తే అటు నుంచి దగ్గర అనుకుంది, ఇక్కడ నుంచి కూడా అంతే దూరం అని ఆమె క్యాచ్ చేయలేదు. మళ్ళీ అందులోనూ అచ్యుత్ వల్ల మిస్సెస్కు ఆమెకు బాగా బాగుంటుంది అనమాట. రాక వస్తున్నాం హైదరాబాద్కు, వాళ్ళ ఇంటికే పోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఒక మాలాంటి భావాజాల బంధువులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలిసిన ముచ్చట్లు. థ్యాంక్ యూ. మరొక కుటుంబంతో మేము ముందుకు వస్తాం. బాయ్. కిచెన్ గార్డెన్ సూపర్. అరటి, మ్యాంగో, ఫ్లవర్స్. ఈ స్కూటీ నీదా నరచండి. టమాటో. ఓ గ్రేప్ కూడా వచ్చిందా? సూపర్ గ్రేప్. స్టార్ ఫ్రూట్ కది. ఎందుకంటే మీరు ఎక్కువ వాడుతున్నారు, నేను చూసిన, అది కావాలి ఇంకా మీకు నేను గుర్తించినది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునే సోదరుడు సంగిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర ముఖ్య నాయకులు. ఆ బాధ్యతల్లోకి బలవంతంగా వచ్చారు, కానీ ఇష్టంగా పనిచేస్తున్నారు. తనకి శుభాకాంక్షలు. ఇప్పుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ తెలంగాణ స్టేట్,
మరి ఈరోజు వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అంటే చెప్పడం అని కాదు, కుల నిర్మూలన కోరుకునే వాళ్ళు, కులం వల్ల పీడన గురైన వాళ్ళు మాత్రమే కాదు, కాస్త గౌరవాన్ని పొందిన కులంలో ఉన్నప్పటికీ కులం సమాజానికి నష్టమని గుర్తించే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అందులో కిరణ్ కుమార్ రెడ్డి ముందున్నాడు. తనకి మనసారా అభినందనలు. చాంబర్కి రాగానే బుద్ధుని ప్రతిబింబించేటువంటి లోగో పెట్టుకోవడం, అలాగే బాబాసాహెబ్ జ్ఞానానికి ప్రతిరూపంగా, ఈ దేశ గౌరవానికి ప్రతిరూపకంగా పెట్టుకోవడం నిజంగా సంతోషంగా అనిపించింది. ఈరోజు నేను రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో ఉన్నాను. థ్యాంక్ యూ. మరి మొదటిసారి వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా కిరణ్ అన్న ఏం ఫీల్ అవుతున్నాడో ఆయన మాటలు విందాం. జై భీమ్, జై ఇన్సాన్. అన్న రావడం హ్యాపీగానే ఉంటుంది, కానీ జనరల్గా అంటే ఆయనతో కలిసి ట్రావెల్ చేసేటప్పుడు చెప్పే విషయాల పట్లనే ఎక్కువ నేను ఇంట్రెస్ట్గా ఉన్నా. చాలా హ్యాపీగా అనిపించింది. నేను నైట్ నుంచి అన్నతో ట్రావెల్ చేస్తున్నా. మా ఇంటికి వచ్చి అంటే మమ్మల్ని అంటే కలిసి ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. మనుషులతోటి, ఇంకా అన్నలాంటి వాళ్ళతోటి, అంటే మనలాంటి భావాలతోటి కలిసి ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. అంతే. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ ఫర్ కృతి. థ్యాంక్ యూ. అందరూ చుట్టాలు వస్తే నువ్వే బ్రాండ్ తాగుతావని ఇంత పొడుగు రసీసాలు ఎత్తాను. మా కిరణుడు ఏం చెప్తాను అన్న, నేను మొన్నటి వరకు తాగుతుంటే బొక్కలు కొడతారు. మీరు నాకు ఇది ఇచ్చి నన్ను చాలా లిమిట్ కంట్రోల్ చేసిర్రు. నాకు ఆ పోస్ట్ ఇచ్చి నేను వాస్తవం చెప్తున్నా, స్మోక్ చేసేటోని నేను. అది ఇచ్చిన తర్వాత కొంచెం చెప్పి ఒకటి కూడా తాగుతున్నాను, ఒకటి కూడా ప్యాకెట్ తాగట్లేదు. సిగరెట్ ప్యాకెట్ రోజుకి 200 రూపాయలు సేవ్ చేసారు, నా హెల్త్ సేవ్ చేసారు. అన్న కిరణ్ అన్న నా పేరు. ప్లీజ్ వచ్చాక ఈ చెట్లన్నిటికీ నీళ్లు పోస్తావా? డైలీ పోస్తే ఎలా? మరి ఒక రోజు గ్యాప్ ఇచ్చి పోస్తుంది. అవునా? అవునా? ఇంకొక రోజు తేపు. అక్కే నీకు హెల్ప్ చేస్తుందా? మరి చేస్తుందా చేయదా? నేను చెయ్యను. అక్కడ బయట చెట్లు ఉంటాయి కదా, అంతే. నువ్వు ఏ చెట్లకి నీళ్ళు పోస్తావు? నువ్వు బయట ఇక్కడ చూపించు, నాకు అవి చూపించు. ఇక్కడ పైపుతో నుంచి ఇది మొత్తం నేనే మోస్తాను. గ్రీనరీ అంత నీదేనా? నేను పోస్తా అంత నీళ్ళు. వెరీ అమ్మనే కదా నాకు ఇంకా అమ్మది. వెరీ గుడ్, వెరీ గుడ్. పదండి పదండి. ఫ్లవర్స్ అంటేనా? చేసేద్దాం. ఇప్పుడు ఇంకా చెప్పండి, ముచ్చట్లు అన్నీ చెప్పు. ఏమైంది చెప్పు. అయితే నువ్వు ఎలా ఎర్లీగా బయటకు వచ్చేసావు? ఫస్ట్ రాసి యాక్చువల్గా అయితే ఎప్పుడు వస్తారు? యాక్చువల్గా ఇంటికి ఓ, ఈజ్ ఇట్ యువర్స్? You only draw? Yeah. So beautiful. You are a great artist, yaar. Great. Rainbow real heart we draw. Rainbow. 1, 2, 3, 4, 5, 6, 7. 7 colors. Oh. Red, orange, yellow, green, blue, violet, indigo. Oh. నేనైతే హార్ట్ ని రియల్ హార్ట్ లా చేస్తా. ఎలా? మాకు సైన్స్ మ్యామ్ ఏం చెప్పిందంటే 4th క్లాస్ లో హార్ట్ డ్రాయింగ్ కావాలి అందరి క్లాస్ లో. ఓకే. సో మేమేం మ్యామ్ ఒక ఈజీ ట్రిక్ చెప్పింది. ఏంటది? ఫస్ట్ ఏమో ఇలాగ హాఫ్ సర్కిల్ గీసుకోవాలి సైడ్స్. తర్వాత దానికి ఇది టెంటికల్స్ లాగా ఇలాగా ఇన్సెక్ట్స్ కి ఉంటాయి కదా, అలాగనే హాఫ్ సర్కిల్
అలా చేసి ఇలా ఇలా పెట్టుకోవాలి వాటికి 3 పెట్టి ఒక ఓవెల్ గీయాలి, హాఫ్ ఓవెల్ గీసేసి దాని లోపల ఇలాగ స్క్వేర్ లాగా గీసుకోవాలి, కానీ ఆ ఓవెల్ షేప్ లో ఉంటాయి. అలా గీసేస్తే హార్ట్ రెడీ. ఓకే. మా మ్యామ్ ఈ ట్రిక్ చెప్పగానే మేము ఫాస్ట్ గా మొత్తం గీసేసుకున్నాం. అక్కకి రియల్ హార్ట్ వచ్చు, మన ఒక హార్ట్ రియల్ హార్ట్, ఈ హార్ట్ కాదు వేరేది. బాడీ పార్ట్స్ లో ఇక్కడ లడ్డబ్ అంటుంది, ఆ హార్ట్ గీయగలది. అవునా? మరి నువ్వు గీయడం నేర్చుకోలేదా ఇంకా? తెలీదా? తను కొంచెం పెద్దగా అయిన తర్వాత నేర్పిస్తాను. ఓ ఇప్పుడు ఇంకా నీకంటే పెద్దగా ఉంది కదా చూడు. ఇప్పుడు ఎవరు హైట్ ఉన్నారు? ఇట్లా తల మీద చేయి పెట్టుకో. నేను ఇలా లేస్తే గార్ కంటే హైట్ ఉంటా. తను లేచినాడు ఇంకా హైట్ అవుతుంది కదా. నీకు అది తాకట్లేదా? ఇక్కడికి ఎక్కువ తాకింది, ఇక్కడికి ఎక్కువ తాకుద్ది. తాకింది. ఇదిగో ఇక్కడికి ఎక్కేసి అయిపోయింది. ఇప్పుడు తాకింది కదా. అంటే నువ్వు తాకింది. ఇంకా కొంచెం పెరిగిందంటే చెల్లిని ఎంత అయిపోతుంది. కాదు, చెల్లి బాగా డాన్స్ చేస్తుందా నీవా? చెల్లి బాగా చేస్తుంది. హై ఫై. ఒక పాట పాడతావా మరి నా కోసం? వచ్చిందే పాడు. Golden sparrow, angel arrow, Neela the life hero, sorrow, mascot Zorro, find a hero, single duet warrior, kapil dulle, nayendaru pole. వావ్, చప్పట్లు. నేను కెమెరా చేసుకుంటున్నా చప్పట్లు. నేను ఇప్పుడు ఒక సాంగ్ పాడతా. ఓకే, డన్. ఇప్పుడు వరకు నువ్వే పాడావు కదా. నేను I was a ghost, I was a moon, a in the throne, I don't know how to believe I was the queen that I meant to be. I lived 2 lives, tried to play both sides, but I couldn't find one place. Cause the problem child, cause it got too fast. But now that's how I'm getting paid. Completely up on the stage, I'm done hiding. No I'm shining like I'm born to be. తన పాట నువ్వెందుకు పాడుతున్నావు? తను కదా, తను ఛాన్స్ అడిగింది, తను కదా పాడు. నేను పాడేటప్పుడు తను పాడింది కదా, సో నేను కూడా పాడాను కదా. అప్పుడు చెల్లి తెలియక పాడింది, నువ్వు అక్కేవి కదా. ఇది I was a ghost, I was alone. Strategy. I don't know how to believe I was a queen that I meant to be. Really, I lived 2 lives, tried to play both sides, but I couldn't find one place. Cause the problem child, cause it got too wild. But now that's how I'm getting paid. Cookie tippy up on the stage, and then harden. Now I'm shining like I'm born to be. We're dreaming hard, we came so far. Now I believe we're going up, up, up. It's a movement. We're going up, up, up with our voices. You know, together we're glowing. Gonna be golden. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఎయిర్ క్లాప్. సూపర్ సూపర్ సూపర్. ఇంకా
మీరు సంక్రాంతి హాలిడేస్లో మీరు వచ్చారు కదా, ఫ్రెండ్స్ అయ్యారా మరి నీకు అక్కడ? ఇమీడియట్ లెఫ్ట్ తమ్ముడు, దాటితే పోలేవు, ఆగిపో. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. నీకు ఎవరైనా గుర్తున్నారా? అసలు ఏమేం చేశారు? మోక్ష, దీప్తి అక్క, దీప్, దీప్తి అక్క అంటున్నా, నాకు చెల్లి దీప్తి, అమృత అక్క, వైజాగ్ అమృతనా, కరాటే కిడ్ కదా. ఇంకా అసలు ఏమేం చేశారు మీరు సంక్రాంతి హాలిడేస్లో? అక్కడ ముందు ఓన్లీ పార్క్ లో ఉండేవాళ్ళం, తర్వాత అక్కడ ఓన్లీ పార్క్ లో ఉండేవాళ్ళం కాదు. సాయంత్రం వచ్చేసరికి నేను స్విమ్మింగ్ కూడా చేసా. అవునా? సాయంత్రం వచ్చేసరికి నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కొంచెం సేపు అక్కడ ఏం వస్తుందో చూసేవాళ్ళం ఫస్ట్ లో. తర్వాత ఇది ఎందుకులే అనేసి బోర్ కొట్టింది వాళ్ళకి, మళ్ళీ మళ్ళీ చూసి సో ఇంకా ఏం చేసినామంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడే పండుకునే వాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం స్విమ్మింగ్ లో బాగా ఎంజాయ్ చేసినాం. మీరు క్యాంప్ ఫైర్ డాన్స్ చేశారా? నేనైతే ఎక్కువ చేసావా? మేము కూడా బాగా చేసాం. కాదు, మిమ్మల్ని ఒక అంకుల్ బాగా ఆటలాడించాడు. ఆయన పేరు భవానీ ప్రసాద్ కదా, లడ్డులాగా ఉంటాడు. గేమ్స్ ఏంటి చేశారు తెలుసా? గేమ్స్ బాగానే ఆడిపిస్తారు, కానీ లాస్ట్ కి ఓటింగ్ వచ్చేసరికి మన దగ్గర ఓట్స్ అయిపోయినాయి అనేసి చెప్తే ఓట్స్ ఇచ్చేసిండు, కొన్ని బ్లాక్ కార్డ్స్ ఇచ్చిండు. అంటే అంటే 4 కదా, తను 5 ఇచ్చిండు, ఒకటి తనకి ఓట్ చేయమనేసి. ఓ సూపర్ ప్లానింగ్ కదా, సూపర్ ప్లాన్. సో ఇంకా ఓట్ చేయలేదు తనకి. నేనైతే నన్ను ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని తెలుసా? మీరు అక్కడ క్యాంపులో పిల్లలకి దేవుడు లేడు నమ్మకండి అని మీరే చెప్పారా, లేక పిల్లలే తెలుసుకున్నారా అని అడిగాడు. ఆల్రెడీ తెలుసా? ఒక రోజు నాన్న దేవుడు కనిపిస్తేనే కదా నమ్మేది, దేవుడు కనిపించే ఎలా నమ్మాలి కదా. కనిపించేవే నమ్ముతా. అప్పుడు ఈ గాలి కనిపించట్లేదు కదా, నమ్ముతావా నమ్మవా? అంటే నేను ఫీల్ చేయగలుగుతున్నా, ఫీలింగ్స్ ఎక్కడ పోతాయి? దేవుని అయితే ఫీల్ చేయలేకపోతున్నా, చూడలేకపోతున్నా. లీవ్స్ కూడా సైంటిఫిక్ గా ఎలా అంటే ఇప్పుడు ఈ లీవ్స్ వల్లనే అవుతుంది కదా మళ్ళీ మనకి మంచి ఎయిర్ రావడానికి. కానీ ఈ లీవ్స్ ఒకవేళ పచ్చగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎయిర్ ఉన్నట్టు. సో ఎయిర్ పొల్యూట్ చెయ్యొద్దు. అది తపాకీలు దివాళీ అప్పుడు తపాకీలు చేస్తాం కదా, ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేస్తే ఎయిర్ లోపలికి పొల్యూట్ అయ్యి ఆ పొల్యూషన్ మనం తీసుకుంటాం. ఇంకా మన లంగ్స్ ఓన్లీ కాదు మరి అందరూ. ఒకటి సౌండ్ పొల్యూషన్. ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల అంటే మనము క్రాకర్స్ కాల్చేటప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, ఈ డాగ్స్ క్యాట్స్ అన్ని స్కేర్డ్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతాయి. వెళ్ళినా వినిపించినప్పుడు బాగా స్కేర్డ్ అయిపోతాయి కదా. సో ఎక్కువ సౌండ్ వచ్చేవి యూజ్ చేయొద్దు. అయితే ఏదన్నా సరే పండుగ వచ్చినప్పుడు నాన్న మాకు ఇది ఇలా ఎందుకంటే అవి కూడా లివింగ్ బీయింగ్స్ లైక్ వి ఆర్. ఇప్పుడు మనల్ని హర్ట్ చేస్తారు. కాదు మీకు అన్ని మీ డాడీ తెచ్చిస్తాడు కాబట్టి మీకు కార్ ఉంది, ఇల్లు ఉంది, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు గాడ్ని బిలీవ్ చేయట్లేరు. మరి పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు గాడ్ని బిలీవ్ చేస్తేనే వాళ్ళకి కావాల్సిన కామన్ నీడ్స్ వస్తాయి అనుకుంటారు. మరి వాళ్ళని ఎలా మీరు సాటిస్ఫై చేస్తారు గాడ్ లేడని? అంటే గాడ్ లేడని ఉన్నా కూడా నాన్న చెప్తే ఎలా అయినా నమ్మాలి. అర్థం కాలే నాకు. నేను పూర్గా ఉన్నా కూడా మీరు పూర్గా నాకు ఇక్కడ చూడు, ఇక్కడ రా, బుక్ ఇప్పుడు చెప్పు.
బుక్ కాదే మిట్టు చెప్తుంది పూర్గా ఉన్నా కూడా గాడ్ని నేను బిలీవ్ చేయను అని చెప్తే నా చెప్పకుండా నేను అర్థం కాలే నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పు. ఫస్ట్ లో అయితే కాదు ఇప్పుడు మీ డాడీ నేను ఇన్ని రోజులు and live together is known as a family. Living together in a family gives a sense of security to all its family members. In a family, all the members look out for each other in good as well as bad times, love each other, enjoy vacations, and celebrate festivals. ఓ మరి గాడ్స్ ని బిలీవ్ చేయకపోతే నీకు సెలబ్రేషన్స్ ఎలా, ఫెస్టివల్స్ ఎలా? అంటే ఫెస్టివల్స్ కిందకి వచ్చేసరికి నేను ఫెస్టివల్స్ ఏం సెలబ్రేట్ చేసుకోను. అంటే హాలిడేస్ వస్తాయి కదా, సెలబ్రేట్ చేసుకుంటా. కానీ నేను ఫన్ కోసమే సెలబ్రేట్ చేస్తా. అంటే ఉగాది ఉంది కదా, ఉగాది రోజు ఉగాది పచ్చడి వస్తుంది అనేసి ఖచ్చితంగా ఉగాది పచ్చడి తీసుకుంటాను. కాదు ఇప్పుడు మీ డాడీ ఇటు చూడు మిట్టు మీ డాడీ ఇట్లా సారీ చెప్పి నేను ఏదో పిచ్చివాడిని అయ్యి అప్పుడు గాడ్ లేడని చెప్పాను, ఇప్పుడు నేను చెప్తున్నాను ప్లీజ్ నమ్మండి, ఉన్నాడు, ఉన్న విషయమే నిజము అని ఇప్పుడు చెప్పాను అనుకో డాడీ, అప్పుడు ఏం చేస్తారు మీరు? చెప్పు. కాదు ఫస్ట్ చెల్లి చెప్పాలి. నేను బిలీవ్ చేయా. ఎందుకు? నానప్పుడు అన్నదు అది గాడ్ ఏదైనా కనిపిస్తేనే నమ్మాలని. గాడ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు, అందుకే నేను నమ్మా. ఇప్పుడు ఇలా కొట్టాను అని దెబ్బ తగిలింది, అప్పుడు నీకు దెబ్బ కనిపించిందా? ఎక్కడ కనిపించింది? నీకు పెయిన్ కనిపిస్తుందా? నేను పెయిన్ కనిపించదు కానీ ఫీల్ వస్తుంది. నువ్వు ఫీల్ అయితే గాడ్ ఫీల్ అవుతాడు, నువ్వు ఫెయిల్ అయితే గాడ్ ఫెయిల్ అవుతాడు. ఇంకో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ గాడ్సే. మీరు గాడ్ని నమ్ముతున్నారా? అప్పుడప్పుడు గాడ్ని ఉన్నాడేమో డౌట్ వస్తుంది. మా డాడీ నాకు ఇలా చెప్పలేదు ఇవన్నీ ఫేక్ అని, మా డాడీ బిలీవ్ చేస్తున్నాడు. నిజంగా మా డాడీ బిలీవ్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఎక్స్ప్లెయిన్ అసలు చేయి. గాడ్ని నమ్మను. ఫస్ట్ లోనే నాకు సగం గాడ్ని నమ్మబుద్ధి కాలేదు. అలా చెప్పిన తర్వాత అసలు ఇంకా నమ్మట్లేదు నేను. మొత్తం ఈ లాస్ దగ్గరకి నేను వచ్చేసిన. ఫండమెంటల్ రైట్స్ అవి ఇవి. నీకు ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా అవగాహన ఉందా? ఓ, నువ్వు ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ చూసావా? నాన్న బుక్ లో చూసిన. వెరీ అయితే గుడ్. ఫస్ట్ పేజ్ ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటారా? ఎవరు మీరు? ఎందుకు? రేపు ఒక చూపియాలి నేను చేసిన గ్రీటింగ్ కార్డ్. ఓకే, తప్పకుండా రేపు మళ్ళీ అదొక యాక్టివిటీ మ్యామ్ చేపించింది, అదొక చూపియాలి. నేను తినకి నైట్ మొత్తం కష్టపడి ఫ్లవర్స్ చేస్తే ఏం చేసిన తెలుసా? మర్చిపోయాచండి. ఆహా, అంటే ఉన్నాయి తన దగ్గర. గ్రీటింగ్ కార్డ్ కి యూజ్ చేసిన అసలు. అయ్యో మర్చిపోయింది. అయ్యా ఇప్పుడు అక్కడ ఏముంది తెలుసా? అక్కడ ఒక్క ఫీమేల్ అయిన ఉన్నారా? ఇందులో ఒక్క ఫీమేల్ అయిన ఉన్నారా? లేరు. ఎందుకు ఉండరు వాళ్ళు. అక్కడ ఈక్వాలిటీ లేదు కదా ఫండమెంటల్ రైట్స్లో. 14 ఆర్టికల్ని వాళ్ళు అప్లై చెయ్యరు. ఓకేనా? నేనైతే ఇప్పుడు నాకు చెప్పు డాడీ ఇప్పుడు ఇవన్నీ గాడ్స్ ఇవన్నీ ఉన్నాయమ్మా నమ్మండి అని అన్నా కూడా నమ్మవా? కారణం ఏంటి? అసలు నువ్వు ఫస్ట్ హాఫ్ నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే తను ఆల్రెడీ మనకి కనిపించని వాడు. మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేద్దాం అనేసి నేను ఒక పని చేసిన. ఏం చేసావురా? అంటే ఇప్పుడు అందరూ ఒక థియరీ ఉంటది కదా, అందరూ ఒకరి ఏమంటారు అనుసరించడం. ఆవు విగ్రహం ఉంటది కదా, దాని లోపల దాని చెవిలో చెప్తే ఏమన్నా అవుతుంది అని చెప్పారు కదా. సో టెస్ట్ ఇలా చేయాలి. ఏం చేసినానంటే దాని దగ్గరికి వెళ్ళి నాకు కొత్త కంబాక్స్ ఈ రోజే కావాలి అని కోరుకున్నా. ఇచ్చిందా? అది శిల్పం కాబట్టి ఒక్కరు కూడా ఇవ్వలేదు. ప్రూవ్డ్ ఆల్రెడీ. జీనియస్, గ్రేట్ జీనియస్.
అప్పుడు నువ్వు ఒకసారి డాడీ చెవిలో చెప్పు చూడు, అవుతుంది కదా. నాన్న మనిషి కాబట్టి మరి అప్పుడు నేను నీ ఫ్రెండ్స్ నువ్వు ఇలా వీటన్నిటిని బిలీవ్ చేయవు కదా. మీ ఫాదర్ ఒక ఎథైస్ట్ కదా, అలాగే బుద్ధిస్ట్ కదా. ఇవన్నీ గాడ్ని క్యాస్ట్ ఇవన్నీ అక్కర్లేదు అంటాడు కదా, అంటాడా లేదా? యాక్చువల్గా నేను కూడా ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది పీస్ గురించి. పీస్ మేకర్స్, ఈ పీస్ మేకర్స్ లో ఏంటిదంటే కొంతమంది పీస్ మేకర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నాన్న బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ పీస్ మేకర్ అన్నది. ఇంకా చెయ్యాలని తెలియదు, ఎందుకంటే నాకు చుట్టూ ఉన్నాయి. నేనైతే లాస్ట్ టైం అన్నయ్య అంటే పిలుకుంది, సో వేసుకున్నాను అన్నయ్యది. కానీ ఈసారి ఎలా రెడీ అవ్వాలి? అవును, నేను నా చుట్టూ ఉంచుకుంటా. మనం ఇంటికి వచ్చేసినట్టున్నాం కదా. యాక్చువల్గా నేను మీ ఇంట్లో ఏం కర్రీ గెస్ట్ చేయాలా? ఎగ్ కర్రీ అయి ఉంటుంది. ఎలా గెస్ట్ చేసాను చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? మమ్మీ డాడీ వాళ్ళు నేను వచ్చానని నాటుకోడి ప్లాన్ చేశారు, కానీ నేను డుమ్మా కొట్టించాను. ఏం చేశాను? ఓకేనా? మనం మిగతా ముచ్చట్లని మనం ఇంట్లోకి వెళ్ళి ముచ్చట పెట్టుకుందాం. ఓకేనా?